వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు వచ్చింది. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల విషయంలో విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. సజ్జల వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇక నిన్న సజ్జలపై మహిళా కమిషన్ కు రాజధాని మహిళలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత సజ్జలకు మహిళా కమిషన్ నోటీసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు. లక్ష్మీదుర్గ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల సాక్షి మీడియాలో రాజధాని మహిళలపై జరిగిన అసభ్యకర వ్యాఖ్యలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గుంటూరు, విజయవాడ రాజధాని ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా సాక్షి కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసన వ్యక్తం చేసిన సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ నిరసన చేసిన మహిళలను ఉద్దేశించి అసభ్యకర మరోసారి ఆయన నోటి దురుసు ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు మొత్తం సంకర జాతి వారు, వీళ్ళు రాక్షస జాతి వారు అంటూ కూడా మహిళలను కించపరిచే విధంగా అతను అసభ్య పదజాలంతో దూషిస్తూ కృష్ణంరాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన సమర్థించిన పరిస్థితి కూడా ఆ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు వ్యవహరించింది. దీనిపై కూడా ఏపీ మహిళా కమిషన్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను కూడా సుమోటోగా స్వీకరించినట్లు కూడా మహిళా కమిషన్ ప్రకటించింది. దీనిలో భాగంగా నిన్న సాయంత్రం రాజధాని ప్రాంతానికి చెందిన కొంతమంది మహిళలు మహిళా కమిషన్ కలిసి నేరుగా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఒకవైపు కేసు సుమోటోగా స్వీకరించడం, మరోవైపు మహిళలు నేరుగా ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మహిళా కమిషన్ సజ్జల రామకృష్ణారెడ్డికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అనంతపురం జిల్లా పర్యటనల నేపథ్యంలో ఆ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ నోటీసులకు సంబంధించిన వివరాలు మీడియాకి వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మీదుర్గ. ఓకే సాంశీరావు, థ్యాంక్ యూ.